ఆమేన్. ప్రభునందు ప్రియులైన గొల్లవానితిప్ప గ్రామ ప్రజలందరికీ ప్రేమతో తెలియజేయనిది ఏమనగా, మేమందరము ఈ స్థలానికి ప్రభువు చేత ప్రేరేపించబడి ఈ స్థలానికి రప్పించబడ్డాము. ఎందుకనగా ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయనను తనను గూర్చిన వార్త మీకు అందరికీ తెలియజెప్పమని, శుభవార్తగా తెలియజెప్పమని ఈ స్థలానికి మమ్మల్ని నడిపించాడు కనుక శ్రద్ధతో ఈ మాటలను ఆలకించాలని ప్రభువు నామములో మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రేమతో. ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి ఉన్నాడు గనుక నీ కోసం మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. నీ కోసం మరణించిన వారు ఎవరునూ లేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఎందుకు మరణించాడంటే నిన్ను ప్రేమించాడు గనుక. ఎందుకు నిన్ను ప్రేమించాడంటే ఆయన నిన్ను చేసి ఉన్నాడు గనుక. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీవు ఆయనకు తెలుసు కనుక ఈ లోకంలోని బాంధవ్యాల కంటే, బంధుత్వాల కంటే, స్నేహితుల కంటే, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళందరి కంటే, భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎక్కువగా ప్రభువు మిమ్మల్ని ప్రేమించుతున్నాడు కనుక ఆయన నీ కోసం మరణించాడు. అలాగే ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. కాబట్టి ఆయన ఎందుకు మార్గమయ్యాడు అని అంటే, భూలోకంలోని ప్రజలందరూ దేవుని చేత సృష్టించబడిన వారు తమలోని ఆత్మ దేవుని యొద్దకు చేరవలసి ఉన్నది కనుక దేవుని యొద్దకు చేరవలసిన ఆత్మ మరి దేవుని యొద్దకు చేరకుండా పాపం వలన కలిగే ప్రతిఫలమైన నరకాగ్నికి ఆహుతవడానికి సిద్ధమవుతుంది కనుక దేవుడు ఆ నరకం నుండి తప్పించాలని ప్రభువు తానే మార్గముగా ఈ లోకానికి వచ్చి, నేనే ఆ పరలోక రాజ్యమునకు, మరణము లేని, ఆకలి దప్పికలు లేని, కన్నీటి బాధలు లేని, సుఖశాంతులతో సమాధానముతో కూడిన ఆ పరలోక రాజ్యమునకు నిన్ను చేర్చాలని తానే ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తానే మార్గమయ్యాడు. అలాగే నేనే సత్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి సత్యం అనగా ఏంటి? ఏది దేవుడు అనుకుంటున్నావో, దేవునికి ప్రతిగా ఏ సృష్టమును నీవు సృష్టించుకుని అదే దేవుడు అనుకుంటున్నావో దానిని అంతటిని ఆయన ఖండించి, ఇదిగో నేనే ఆ దేవుడును, మీరు వెతుకుతున్న దేవుడును, పరలోక రాజ్యమును చేర్చే దేవుడును, నిత్య జీవం అనుగ్రహించే దేవుడును, నీకు స్వస్థతను, విడుదలను, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడును నేనే అని ఆయన పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సత్యమై ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న దేవుళ్ళు గుణలక్షణాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. అలాగే ఆయన నేనే జీవమై ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. పాపం వలన ప్రతి మనుషుడు మరణం పొందుకున్నాడు. కాబట్టి నిత్య జీవమునకు వారసులు కాలేకపోతున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. కావున ఆ నిత్య జీవమును అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే తానే జీవముగా, నిత్య జీవముగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను గనుక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడని దేవుని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపముల నుండి కడగబడతారు, పాపములన్నిటి నుండి కడిగివేయబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు మీరు యోగ్యులవుతారు. ఆయన జీవమై ఉన్నాడు కనుక మీరు చనిపోయినా బ్రతికి క్రీస్తుతో కూడా సదాకాలం జీవించడానికి ఆయన జీవమై ఉన్నాడు. కనుక ఆయన మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి మార్గముగా, సత్యముగా, జీవముగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనగా మిమ్మల్ని ప్రేమించాడు కనుక. మీరందరూ లోకంలోని ప్రతి మనిషి కూడా పాపం వలన మరణానికి చేరువయ్యాడు. మరణం అనగా నిత్య నరకం. పాపం వలన కలిగే ప్రతిఫలము నరకము గనుక ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైనాను ఆ నరకము నుండి, నిత్యనాశనం నుండి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆయనను రక్షకుడిగా తమ హృదయాలలోకి చేర్చుకున్నట్లయితే వారు రక్షించబడతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. వారు రక్షించబడి పరిశుద్ధుల సహవాసంలో, సంఘములో చేర్చబడి పరలోక రాజ్యానికి అర్హులవుతారు. కాబట్టి మరణం మీ మీద ప్రభుత్వం చేయదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. దేవుని రాజ్యానికి, దేవుని పరిశుద్ధత రాజ్యానికి మీరు అర్హులవుతారు కనుక ప్రభునందు ప్రేమతో మీ అందరికీ తెలియజేయనిదేమనగా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును, మీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు, దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి అర్హులవుతారని తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము.